ఇదేంటి నన్ను చూసి నవ్వుతుంది? ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయా? నా కాలు గోకుతున్నావు? నేనెక్కడ గోకాను? మరి స్మూత్ గా గోకింది నువ్వే కదా. నేను గోకడం ఏంటి? ఏమైంది రామా? ఏంటి మీకేం తెలీదా? అందరూ ఉన్నారని తెలియక గోకుతున్నారే. నేనా? మరి నేనా? రామా, నాకు చెప్పి నువ్వు చేస్తున్నావేంటి? నేనేం చేశాను సార్? అబ్బా అబ్బబ్బా, ఏం చేయలేదులే. తిను తిను. అత్తయ్య, గుడ్డు కింద పడిపోయింది, కొంచెం తీసిస్తారా? పొంగి నువ్వే తీసుకో. కడుపుతో ఉన్నాను అత్తయ్య, కొంచెం తీసివ్వండి. సరేలే, ఇస్తా ఉండు. అమ్మా, అత్తయ్య దొంగ 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 ఏయ్ దొంగ 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 ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు దొంగ నేనన్నయ్యా. అన్నయ్య అన్నయ్య నన్ను నన్ను అన్నయ్యట గుద్దేస్తాను నేను. అన్నయ్య ఈ బొంగురు గొంతు ఎక్కడ విన్నట్టుందే? ఎవరన్నయ్య నువ్వు? చూస్తానుండు. ఎవరు నువ్వు? దొంగ 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 ఎవరు నువ్వు ఎవరు నువ్వు? అన్నయ్యో నేను దొంగలున్నారనుకుని ఏసారి ఇంట్లో వాళ్ళు వచ్చి కొడతారు. ఏంటమ్మా ఇది ఎలా అయిపోయావు? నీ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఎలా? హౌ కైసా? ఆ గతాన్ని గుర్తు చేసుకునే శక్తి నాకు లేదన్నయ్య. అబ్బా అంటే నువ్వు ఆ సైకిల్ రిపేర్ చేయించి తెచ్చి ఆయనకిచ్చే. మీరతని భార్యని తీసుకెళ్లి కడుపుని సెట్ చేసి తిరిగి తెచ్చి ఇచ్చేయండి. నా మాటే శాసనం. ఓహో, అయ్యయ్యో, శివరాం భార్య అని కూడా నిన్ను కనికరించలేదా? అవ్వా లేదన్నయ్య, ఇంట్లో తెలిస్తే పరువు పోతుంది. వాళ్ళని వదలకూడదమ్మా. బావగారికి చెప్తాం. బావగారికి పద. బావగారికి అస్సలు తెలియకూడదు. అస్సలు తెలియకూడదా? అస్సలు తెలియకూడదన్నయ్య. అంటే కొంచెం కూడా తెలియకూడదా? కొంచెం కూడా తెలియకూడదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఎవరికి చెప్పకన్నయ్య. నేను కూడా ఎవరికి చెప్పనమ్మా. మా మంచి వద్దమ్మా, ప్రయోగాలు చెయ్యి. జాగ్రత్త జాగ్రత్త. ఇన్ని షేపులు అవుట్ అయిపోయి ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరికి చెప్పలే గాని ఒక 1000 రూపాయలు ఉంటే కొట్టమ్మా. 1000 రూపాయలా? ఎందుకన్నయ్య? అంటే 1000 రూపాయలు అయితే ఫుల్ రాదు, అందుకు. ఫుల్లా? అవునమ్మా, నా పద్మం ఎప్పుడు ఇచ్చినా 1000కి తక్కువ ఇవ్వదు. నా దగ్గర లేవన్నయ్య. ఈ ఆస్తంతా నీ చేతిలోనే ఉంది. డబ్బులు లేవంటే నమ్ముతాను నేను? నమ్మను కదా. వెళ్ళి డబ్బులు తీసుకురా. ఈ విషయం 3వ వ్యక్తికి తెలిస్తే బాగోదు. బాగా ఆలోచించుకో పార్వతి. నా దగ్గర లేవన్నయ్య. లేవా బావగారు? ఇస్తాను. నాకు తెలుసు నువ్వు మంచిదాన్ని ఇచ్చేస్తావు. కొంగులో ఉన్నాయి. బ్లాక్ మెయిల్ కాదమ్మా, అవురా మెయిల్. ముందే బాబమ్మా.
మొత్తం తాగడానికేనమ్మా అస్సలు లెక్క పెట్టినాను మొత్తం తీసేసుకుంటా ఆ, అన్నట్టు మా ఆయన ఏం చేస్తున్నాడు అన్నయ్య? మీ వారు కుర్రు పెట్టి నిద్రపోతున్నారు ఆ, నన్ను కొడుతున్నప్పుడు కనీసం ఆపనైనా ఆపలేదు. ఆ, మరేనమ్మా పాపం ఇది మాత్రం అన్యాయమే అన్యాయం. అన్నయ్య మరి అప్పుడు మీరేం చేశారు? వస్తున్నాను ఇప్పుడే వస్తున్నా అన్నయ్య అబ్బా, అమ్మో ఎవరో చూడకుండా లోపలికి వెళ్ళిపోవాలి. అనవసరంగా 1000 రూపాయలు అమ్మా కాపడం పెట్టుకోవాల్సిందే. ఓ, అయ్యో ఎవరి కంట పడకూడదు అనుకున్నాను, ఆవిడ కంటే పడ్డాను. అబ్బా ఎలా తప్పించుకోలరా దేవుడా. పార్వతి, ఆ? ఆ ముక్కేంటి ఎర్రగా ఉంది? అది వదిన, అది గుమ్మం తగిలి పడిపోయాను. అవే దెబ్బలు ఇవి. ఇవి గుమ్మం తగిలిన దెబ్బల్లా లేవే. అబ్బా ఆ, ఆ, ఎవరో గట్టిగా కుమ్మిన దెబ్బల్లా ఉన్నాయి. ఆ, నన్నెవరు కొడతారు వదినా? అసలే నేను ఈ ఇంటి పెద్ద మనిషి భార్యని. అవునా, ఊ, అర్థం అవుతుందిలే. కొండనాలికి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందంట. ఏదో అన్నా వదినా? ఏమీ లేదులే, పెత్తనం చేతిలో ఉంది కదా, ఏ పని చేసినా కాస్త పద్ధతిగా ముందు వెనక చూసుకుని చెయ్యి. లేకపోతే ముక్కుతో పాటు దాని కిందున్న పళ్ళు కూడా రాలుతాయి. వెళ్ళు. ఆ,